హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు తమిళ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాజర్ గారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆయన కూడా సినిమా కష్టాలను అనుభవించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్ది రోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా కూడా పనిచేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నాజర్ గారు మార్చ్ 5, 1958లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాకంలో జన్మించారు. ఆయన నాన్న పేరు మహబూబ్ బాషా, అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగు పెట్టే వృత్తి. నాజర్కు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. 1977లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు అవకాశాల కోసం ఎదురుచూశారు. అవకాశాలేవి రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారు. అప్పుడే చిరంజీవి గారు పిలిచి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారట. అయినా కూడా ఆత్మాభిమానం అడ్డు వచ్చి ఆయన్ను కలవటానికి వెళ్ళలేదని నాజర్ గారు ఓ సందర్భంలో చెప్పుకున్నారు. వాళ్ళ బ్యాచ్లో నాజర్ గారికి అవకాశాలు అంత త్వరగా రాలేదట. చిన్న చిన్న పాత్రలే వచ్చేవి. షూటింగ్కి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి వెళ్ళాలి. అప్పట్లో ఆర్టిస్టులందరూ భోజనం బాక్సులు కట్టుకొని వచ్చేవారట. ఉదయాన్నే వాళ్ళ అమ్మ వంట చేయలేక కొన్నిసార్లు అన్నం మాత్రమే వండి ఇచ్చేదట. దీంతో ఉత్త అన్నం బాక్స్ పెట్టుకొని షూటింగ్లకి వెళ్ళేవారట. చిరంజీవి గారు ఇతర నటులకు ఆంధ్ర మెస్ నుంచి భోజనాలు వచ్చేవి. భోజనాలతో పాటు వచ్చే సాంబారు, కూరలు ఇస్తారేమోనని ఎదురు చూసేవారట. ఒకరోజు ఇలాగే అన్నం తెచ్చుకొని చూస్తుంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారట. ఉదయాన్నే వంట కోసం అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారట. మేము 7గురం తింటున్నాం కదా, నువ్వు మాతో కలిసి తిను అని అన్నారట. అప్పటి నుంచి ఆ షూటింగ్ అయ్యే వరకు చిరంజీవి గారితో కలిసి భోజనం చేసేవారట. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తాజ్ కోరమండల్ హోటల్లో వెయిటర్గా పనిచేయడం మొదలుపెట్టారు. సినిమాలే జీవితం కాదని నెల జీతం తీసుకుంటూ ఇలాంటి ఉద్యోగం చేసుకుంటే మంచిదని అనిపించిందట. అలాంటి సమయంలో ఒకసారి ఫిలిం ఛాంబర్లో షూటింగ్ జరుగుతుందని తెలిసి తాజ్ కోరమండల్ హోటల్ నుంచి ఫిలిం ఛాంబర్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందట. అప్పుడు సైకిల్ మాత్రమే నాజర్ గారి దగ్గర ఉండేది. బ్రేక్ టైంలో సైకిల్పై అక్కడికి వెళ్ళారట. అప్పుడు చిరంజీవి గారు మూవీ షూటింగ్ జరుగుతుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వచ్చేశారు. అంతకన్నా ముందే వాళ్ళ మధ్య పరిచయం ఉండటంతో, అంటే చిరంజీవి గారికి నాజర్ గారికి పరిచయం ఉండటంతో షూటింగ్ స్పాట్కి వచ్చిన విషయం చిరంజీవి గారి గమనించి నాజర్ గారిని పిలిచారట. నాజర్, ఏం చేస్తున్నావు అని అడిగారట. హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నా అని చెప్పారట. మంచి నటుడివి ఇలా చేయడం ఏంటి, రేపు ఉదయం వచ్చి నన్ను కలువు అన్నారట. సినిమా అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అటువైపు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనిపించిందట నాజర్ గారికి. దీంతో చిరంజీవి గారు పిలిచిన ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెళ్ళలేదట. ఆ తర్వాత చిరంజీవి గారు పెద్ద స్టార్ అయ్యారు. బాలచంద్ర గారి చిత్రాలతో నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా అవకాశాలు దక్కించుకున్నారు నాజర్ గారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెద్దగా నటించిన సినిమాలు అయితే లేవు. ఖైదీ నంబర్ 150లో చిన్న పాత్ర అయినా చిరంజీవి గారి కోసమే ఆ క్యారెక్టర్ని ఒప్పుకున్నారట నాజర్ గారు. అజయ్ కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన మాతృదేవో భవ 1993లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. మణిరత్నం గారి బాంబే, శంకర్ జీన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా, ఈ సినిమాలన్నీ కూడా నాజర్ గారికి ప్రత్యేక సినిమాలనే చెప్పుకోవచ్చు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం కూడా లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు నంది అవార్డు అందుకున్నారట. ఆయనకు తెలుగులో ఎండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య, నవీన్ రచనలంటే చాలా ఇష్టమట. మైదానం నవల కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన నవల అని నాజర్ గారు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫ్రెండ్స్, ఇదండి నాజర్ గారి గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.